భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీస్ స్టేషన్కు వచ్చి హడావిడి చేస్తే బొక్కలో వేయండి, సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ షాప్లో అక్రమాలు సోషల్ మీడియాలో వైరల్. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై సినిమాను తలపిస్తున్న చేజింగ్ సీన్. ప్రజాపాలన ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో కల్తీపాల కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లాలో ఆశా వర్కర్లకు కనీస కార్మిక చట్టాలు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, ధర్నాలు చేస్తుంటే అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆశా వర్కర్ల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి పేర్కొన్నారు. వరంగల్ జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట రాష్ట్ర ఆశా వర్కర్ల వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో రాణి సుజాత, చైతన్య మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆశా వర్కర్ల ప్రెసిడెంట్ కాసు మాధవి ఆశా వర్కర్లు మాట్లాడుతూ ఆశా వర్కర్ల సేవలను ప్రభుత్వం వివిధ కార్యక్రమాలకు వినియోగించుకుంటూ ఆశా వర్కర్లకు రావాల్సిన పారితోషికాలను ఇవ్వడం లేదని, ఆశా వర్కర్లు ధర్నా చేస్తుంటే పై అధికారులు విధుల నుంచి తొలగిస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని మీడియాతో పేర్కొన్నారు. వారు వరంగల్ జిల్లా డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ ముందు ఆశా వర్కర్ల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నా పేరు కాసు మాధవి, ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు ఆశా కార్యకర్తలకు గత 3 సంవత్సరాలుగా లెప్రసీ, పల్స్ పోలియో ఇట్లాంటి సర్వేలకు సంబంధించినటువంటి పారితోషికాలు బకాయిలు ఉన్నాయి 3 సంవత్సరాలుగా. కాబట్టి ఆ బకాయిలను చెల్లించిన తర్వాతనే కొత్త సర్వేలు చేపించాలనేటువంటి డిమాండ్తో ఆశా వర్కర్లు 2వ తారీఖు నుంచి వెళ్ళి లెప్రసీ సర్వే ఒక్కటి మానేసి ఇతర రొటీన్ పనులు చేసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఏవైతే లెప్రసీ, పల్స్ పోలియో, టీబీ డబ్బులు బకాయిలు ఉన్నాయో అవన్నీ వెంటనే చెల్లించండి, ఆ తర్వాత కొత్త సర్వేలు చేయించుకోండి అనేటువంటి పద్ధతులలో మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఏదైతే రేవంత్ రెడ్డి గారు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇస్తాం, కనీస వేతనంతో ఫిక్స్డ్ వేతనంతో పాటుగా ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారో ఆ హామీలను కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ డిసెంబర్ 2వ తారీఖు నుండి లెప్రసీ పని ఒక్కటి మానేసి రొటీన్ పనులు చేసుకుంటున్నటువంటి సందర్భంలో డిఎంఎండ్హెచ్ఓ గారు మేము ఇస్తున్న రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు, ఓకే మేము పైకి పంపిస్తున్నాం అంటున్నారు. పెండింగ్లో ఉన్న డబ్బులు ఇప్పించడానికి మాత్రం మా చేతుల్లో లేదని చెప్పేసి దాటేస్తున్నారు. సేమ్ టైం కింద అధికారుల నుంచి వెళ్ళి ఆశాలకు వేధింపులు వస్తున్నాయి. టర్మినేట్ చేస్తాం, మిమ్మల్ని రద్దు చేస్తాం, పనిలో నుండి మిమ్మల్ని తీసేస్తాం, ఈ పనులు చేయకపోతే అనేటువంటి పద్ధతులలో ఆశాలను డిఎంఎండ్హెచ్ఓ స్థాయి నుండి కింద ఏఎన్ఎం స్థాయి వరకు వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఆశాలు చేసినటువంటి పనికి రావాల్సిన పారితోషికాలు డిమాండ్ చేసే హక్కు మాకు లేదా, ఇది ప్రజాస్వామ్య దేశం కాదా అని చెప్పేసి ఈరోజు మేము ఆశా యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్లకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయి పారితోషికాలు చెల్లించాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ అని చెప్తున్నారు. ఇలా ఇంతమంది ఆశా వర్కర్లు ప్రభుత్వానికి ఫ్రీ సర్వీస్ చేస్తూ ఈరోజు మాకు రావాల్సినటువంటి బకాయి పారితోషికాలు లేదా మమ్మల్ని కార్మికులుగా గుర్తించాలి, మాకు మీరిచ్చిన హామీనే 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము పోరాటం చేస్తుంటే మా పోరాటాన్ని లెక్క చేయనటువంటి పరిస్థితి, మా పోరాటాన్ని పోలీసులు పెట్టి అణచివేసేటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఆశాల పట్ల చూపిస్తుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం దిగివచ్చి లెప్రసీ బకాయిలు చెల్లించాలి, మీరు ఇస్తున్నటువంటి 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం, పని భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తుంది. 18 సంవత్సరాల నుండి ఆశా వర్కర్గా చేస్తున్నాము. అయితే ఎన్ని పనులు వచ్చినా మేము చేస్తున్నాము. ముఖ్యంగా మాతా శిశు మరణాలను తగ్గించి ప్రతి ఒక్క పని మేము చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్లీ ఏంటి అంటే, ఖచ్చితంగా లెప్రసీ సర్వే చేయమని
మెడికల్ ఆఫీసర్ కానీ ఏఎన్ఎంస్ కానీ సూపర్వైజర్స్ కానీ ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెట్టినా కూడా మేమేమంటున్నామంటే ఈ 3 సంవత్సరాల నుండి లెప్రసీ సర్వే చేసినాము, కానీ ఆ డబ్బులు రాలేదు. ఆ బకాయి మాకు చెల్లించిన తర్వాత మేము ఈ సర్వే చేస్తామని మేము ఎంత రిక్వెస్ట్ చేసినా మిమ్మల్ని తీసేస్తాము డిఎంఎన్హెచ్ఓ గారు చెప్తున్నారు అని అంటే, మేము డిఎంఎన్హెచ్ఓ గారికి లెటర్ ఇచ్చినా కూడా ఆ డిఎంఎన్హెచ్ఓ గారు సార్ ఏం చేస్తున్నారు అంటే తీసుకుంటున్నారు, ఓకే అంటున్నారు. మళ్ళీ ఇదే విధిగా మళ్ళీ మా పిఎస్సీల డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇదే విధంగా మాట్లాడుతున్నారు. మాట్లాడడం వల్ల మాకు ఏఎన్ఎంల గారితో ప్లస్ సూపర్వైజర్లతోటి వీళ్ళతోటి మాకు బాధలు బాగున్నాయి సార్. ఆ బాధలను తీసివేయాలి అంటే మాకు కంపల్సరీ లెప్రసీ సర్వే డబ్బులు వచ్చిన తర్వాతనే మేము లెప్రసీ సర్వే చేస్తాము. అప్పటిదాకా మాత్రం రొటీన్గా చేసే వరకు మాత్రం రొటీన్గా చేస్తూనే ఉంటాం సార్. మాకు 18,000 జీతం ఫిక్స్డ్ వేతనం కంపల్సరీ కావాలి సార్. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆ మాట అన్నారో అదే విధంగా మాకు ఇస్తే సరిపోతుంది. వరంగల్ జిల్లాలో నేడు స్కంద పంచమి పురస్కరించుకుని వరంగల్ నగరంలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవాలయంలో ఉపాలయంలో కొలువైన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలోని కళ్యాణ వేదికపై శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవమూర్తులను ఆశీర్వదనం చేసి వేదోక్తకంగా కళ్యాణ మహోత్సవ తంతును కొనసాగించారు. మొదటగా జీలకర్ర బెల్లం పెట్టి అనంతరం స్వామివారిచే అమ్మవార్లకి మాంగళ్య ధారణ తలంబ్రాలతో కళ్యాణ తంతు ఘనంగా కొనసాగింది. చివరిగా స్వామి అమ్మవార్లకి మాలధారణ చేసి మహారతిని సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మున్సిపల్ పరిధిలోని 15వ డివిజన్ గొరెకుంటలో 50 లక్షల రూపాయలతో వ్యయంతో నిర్మించిన విప్రబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు దుద్దిల్లా శ్రీధర్ బాబు, పర్కాల ప్రకాష్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టేట్ ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కూడా చైర్మన్ ఇనగల వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ, డిఎఫ్ఓ అనుజ్ అగర్వాల్, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వారి అనుభవం రీత్యా అన్ని వర్గాల ప్రజలను కలుసుకోవాలి, వారికి సంబంధించిన సంక్షేమాన్ని ఆలోచన చేయాలి, అభివృద్ధి ముందుకు సాగాలని నడుస్తా ఉన్న వ్యక్తి ప్రజలు ప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి సోదరిమణి స్థానిక పార్లమెంట్ సభ్యురాలు, మీ అందరికీ కూడా సుపరిచితురాలు కడియం కావ్య గారికి, దండాపంతులు అనంతరామయ్య గారు, నల్లూరి ప్రసాద్ గారి స్మారకార్థం ఈరోజు దండాపంతుల హరిప్రసాద్ గారు మరి ప్రత్యేకంగా 250 స్క్వేర్ యార్డులు ఈరోజు మరి భవన నిర్మాణ కార్యక్రమానికి ఇవ్వటం, ఒక మంచి భవనం ఏర్పాటు చేసుకుని 50 లక్షల రూపాయలతో ముందుకు ఏ వర్గానికి చేయవచ్చు, సమాజం గురించి, సాటి మానవుడు గురించి ఆలోచన చేస్తూ వారికి 10 పనులు మంచి చేయాలని, ఆ కుటుంబానికి మేలు జరగాలని, యావత్ ఆ కుటుంబం బాగుపడాలని ఆలోచన చేసేవాడే బ్రాహ్మణుని దానికి మా నిర్వచన కార్యక్రమంలో నిరంతరం మా బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన మా బంధుమిత్రులు కానీ అది మన ప్రవృత్తి, మన వృత్తి, ఆ వృత్తిని మర్చిపోకుండా మన సంస్కరణలు, మన ఆలోచన, మన సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు పోయినప్పుడు మనకు మర్యాదలు ఎప్పుడు కూడా ఉంటాయి. దాన్ని ఎప్పుడైతే తప్పుదారి పట్టిస్తామో దానివల్ల కూడా సమాజం ఆ విధంగా మనం ట్రీట్ చేసే ప్రమాదం ఉంటుంది కనుక మరి ఆ ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనుకాడకుండా ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, సర్వేజనే సుఖినోభవంతో నిరంతరం పొత్తులు చేయగానే అర్చకులు మరి 5 గంటలకు పోయి గుళ్ళు కలిసి పూజలు చేస్తూ ఆయన ఊరుకోడు, వాళ్ళ కుటుంబం బాగుండాలి. నాకు తెలిసినంత వరకు మొత్తం 2008 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా అధ్యక్షులు అక్కినేపల్లి యాదగిరి పేర్కొన్నారు. వరంగల్ ఎల్బీ నగరంలోని అబ్నుస్ ఫంక్షన్ హాల్లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో మహాజన సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణ అమలు చేసి అభివృద్ధికి కృషి చేయాలని వారు అన్నారు. లేదంటే పోరాటాలు చేస్తామని వారు తెలిపారు. అట్లాగే ఈ జిల్లాలో పారిశ్రామికలు నిర్మాణం జరగలేదు. భూములు మాత్రం 2000 ఎకరాల భూమి రాబోయే కాలంలో మన పార్టీ
వరంగల్ మహానగరంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తారీఖు శుక్రవారం ఈరోజు పెద్ద ఎత్తున అజంజాయ్ మిల్ గ్రౌండ్ నుంచి ర్యాలీ నిర్వహించడం జరిగింది. పోచం మైదాన్ ఉన్నటువంటి అబ్లూస్ ఫంక్షన్ హాల్లో సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి ఇచ్చిన ఎన్నికల హామీల్ని అమలు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6 గ్యారెంటీలు అని చెప్పడం జరిగింది. ఇప్పటికి సంవత్సరం గడిచింది. అదేవిధంగా కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, భారతదేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ ఈ ప్రజలకు ఇచ్చిన హామీల్ని మొత్తం ప్రజాస్వామ్యబద్ధంగా అమలు చేయాలని కోరుతా ఉంది. ఈరోజు దేశంలో కేంద్ర ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేటువంటి అనేక రకాల విభేదాలు తీసుకొస్తూ ఉంది. ఈ మత ఘర్షణని కాకుండా, మత విభేదాలని కాకుండా భారతదేశంలో అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా అనేక మంది చదువుకున్న యువత నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ వరంగల్ ప్రాంతం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద నగరంగా ఉంది. ఇక్కడ ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కిరాయి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇళ్ల జాగాలు ఇచ్చి ఇందిరమ్మ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐఎంఎల్ లిబరేషన్గా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ సభకు కేంద్ర పార్టీ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య గారు, కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు ఈ శంకర్ గారు, కేంద్ర కమిటీ సభ్యులు మూర్తి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా, అన్ని జిల్లాల కార్యదర్శులు, ఇక్కడ ఉన్నటువంటి హన్మకొండ జిల్లా కార్యదర్శి రొయ్యల రాజు గారు, జనగామ జిల్లా కార్యదర్శి గుమ్మడిరాజు సాంబయ్య గారు, అనేక మంది జిల్లాల నుంచి ఈ పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీ సభలో పాల్గొని విజయవంతం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఈ హామీల్ని అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి ఆందోళన, పోరాటాలు ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నారు. వరంగల్ జిల్లాలో ఆత్మన్యూన్యత విద్యార్థులను అన్ని రంగాలలో దిగజారుస్తుందని, ఆత్మవిశ్వాసంతో చేసే పనులు విద్యార్థులను ఉన్నత శిఖరాలలో నిలబెడుతుందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఝాన్సీ రాణి ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ డిఈఓ, ఎంఈఓ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ, డిఈఓ జ్ఞానేశ్వర్లు మాట్లాడుతూ ఆడపిల్లలకు ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం, శరీర దారుఢ్యం పెంపొందించడానికి కరాటే ఎంతో ఉపయోగపడుతుందని, నేటి సమాజంలోని అసాంఘిక కార్యక్రమాల నుండి రక్షణ కల్పించడానికి దోహదం చేస్తుందని, ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి 143 పాఠశాలలో ప్రారంభించడం జరుగుతుందని, అధికారులు, ప్రభుత్వం సమన్వయం వల్ల అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించగలుగుతున్నామని, ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించిన ఇంగ్లీష్ మీడియం సత్ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. శరీర దారుఢ్యం కూడా పెరుగుతుంది. మళ్ళీ ఒక మంచి తెలివితేటలు, నమ్మకము వాళ్ళ మీద వాళ్ళకు వస్తుంది. దీనివల్ల ఆడపిల్లలు వాళ్ళ ఆత్మరక్షణ చేసుకోవడానికి చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. దీంట్లో స్నేహ టీం అని ఒక టీంను పెట్టి ఆ టీం ద్వారా ఈ యొక్క మాస్టర్స్ మరి అన్ని విద్యాలయాల్లో కూడా ఏజీవి విద్యాలయాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలను ట్రైన్ చేసి వాళ్ళకు వాళ్ళుగా ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు కాపాడుకునే విధంగా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక దానికోసమే కాదు, ఎన్నో రకాలుగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. దీన్ని ప్రోత్సహించడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఈరోజు వరంగల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. రేపటి నుంచి మరి అన్ని స్కూల్స్లో కూడా వీళ్ళు స్ప్రెడ్ అయిపోయి అందరు అమ్మాయిలకు కూడా ఈ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళల్లో ఈ నమ్మకాన్ని పెంపొందించి వాళ్ళకు వాళ్ళు ఇబ్బంది లేకుండా వాళ్ళ భవిష్యత్తులో హ్యాపీగా అంటే చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, సమాజంలో జరిగేటువంటి మరి ఇష్యూల విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఒక నమ్మకంతో, విశ్వాసంతో మరి ముందుకు పోయి ముందుగా శారీరక దారుఢ్యాన్ని కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు మేము ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అమ్మాయిలందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన సమాజంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ని చూస్తూ ఉన్నాము. మంత్స్ పిల్లల నుంచి మొదలు పెడితే ఏజ్తో సంబంధం లేకుండా అఘాయిత్యాలు జరుగుతున్న ఈ సొసైటీలో
ఈ రక్షణ మిమ్మల్ని మీరు రక్షించుకోవడం అనేది తప్పనిసరిగా అవసరం. కాబట్టి ఈ ఆర్ట్స్ మా ఏదైతే కరాటే నేర్పిస్తున్నారో అందరూ కూడా నేర్చుకోండి. ఎవరికి భయపడకుండా మీకు మీరుగా ధైర్యంగా మిమ్మల్ని మీరు రక్షించుకునే విధంగా తయారవ్వాలని వారికి సలహా ఇస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి స్టేట్ కార్యాలయం స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ సూచనల ప్రకారము ఈ ప్రోగ్రామ్ అంటే రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ అనే కరాటే క్లాసెస్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంట్రడ్యూస్ చేయడం అంటే లాంచ్ చేయడం జరిగింది. మరి లాంచ్ చేసిన వారు మన గవర్నమెంట్ మినిస్టర్ గారు కొండా సురేఖ మేడం వచ్చి లాంచ్ చేయడం జరిగింది. మరి దీంట్లో ముఖ్య భాగంగా ఏంటంటే ఈ ప్రోగ్రాము ఈ పాఠశాలలో ఆరేళ్ల బుచ్చయ్య గవర్నమెంట్ హై స్కూల్లో ప్రారంభించినాము. ఇదే విధంగా ఇది ప్రోగ్రాం ఈ రోజు నుంచి సుమారు 143 పాఠశాలల్లో ఈ ప్రోగ్రాము ఈరోజు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల్లో ఆత్మరక్షణ మనకి శరీర దారుఢ్యం పెంచడానికి వాళ్ళు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల నుంచి ఎదురుద్దడానికి ఈ ప్రోగ్రాం అనేది నిర్వహిస్తూ కరాటే మాస్టర్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ వారు కేటాయించిన 143 స్కూల్లో 143 మంది కరాటే మాస్టర్స్ ఉంటారు ప్రావీణ్యం పొందిన వాళ్ళు. వారి పరిరక్షణలో కూడా ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ అవుతుంది. మరి ముఖ్యంగా ఇది ఆడపిల్లల ఉద్దేశించినది. వీళ్ళని ఈ ప్రోగ్రాం 3 నెలలు జరుగుతుంది. మరి ఇది పెయిడ్ ప్రోగ్రాం అన్నమాట. మరి ఆ ట్రైనింగ్స్ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మా సమగ్ర శిక్ష అధికారులు ఇవ్వడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ నుంచి. మరి ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు వాళ్ళని పరిరక్షించుకోవడానికి మరి వాళ్ళు కరాటే నేర్చుకొని దేహ దారుఢ్యాన్ని ఘోరంగా ఉపయోగపడుతుంది. రేపొద్దున వాళ్ళు కూడా భావితరం వాళ్ళే కాబట్టి పిల్లలకు ఒకరి తర్వాత ఒకరు ఈ విషయంలో ప్రావీణ్యత పొంది కరాటే ట్రైనింగ్ తీసుకుని మళ్ళీ ఇదే కాకుండా ఈ స్నేహ క్లబ్స్ అనేవి కూడా ప్రతి స్కూల్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ స్నేహ క్లబ్స్లో కూడా ఉన్న ముఖ్య ఉద్దేశం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈరోజు ఏంటంటే అసాంఘిక కార్యక్రమాలు కొన్ని తెలియకుండా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళను వాళ్ళు రక్షించుకునే విధంగా వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ స్నేహ క్లబ్స్ అనేది మెక్మా వాళ్ళు డిఆర్డిఓ పరిధిలో కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ క్లబ్స్ అనేది తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలహీన వర్గాల ప్రజలకు ఉచిత వైద్య విద్యంతో పాటు ఉపాధి సాగు భూమి, డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు కేడల ప్రసాద్ డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని పోచమైదాన్ సెంటర్లో ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధం పేరుతో రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ప్రసాద్, నాయకులు మురళీకృష్ణ, సిల్వర్ రవి, పూర్ణచందర్ బాబు, శ్రీనివాస్, ఠాగూర్, నాగేష్, వెల్పుగుండ స్వామి, అడభవన్, కుమార్, రవలి, మహారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న కేదాల ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధితో పాటు అర్హులైనందరికీ 4 గదుల ఇండ్లు సాధించేంత వరకు ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధం చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ధర్మ సమాజ్ పార్టీ చెబుతున్న 5 గ్యారెంటీలు అమలు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. महात्मा सावित्रीबाई फुले जोहर, महात्मा ज्योतिराव फुले जोहर, मान्यश्री कांशीराम जिंदाबाद, धर्म समाज पार्टी जिंदाबाद, धर्म समाज पार्टी कावाली विद्या వైద్య ఉపాధి భూమి ఇల్లు మాకు కావాలి. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు మాకు 5 హామీలు నెరవేర్చాలని చెప్పి గత నెల రోజుల క్రితం నుండి 30 జిల్లాలలో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయాలలో వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరియు వారి కార్యాలయాల ముందు, కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలు కూడా చేయడం జరిగింది. తర్వాత 300 మండలాలలో మండల తహసీల్దార్లకు మా డిమాండ్లపై వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఆ తదుపరి గత సోమవారం నుండి ఇక్కడ మేము రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఆ రిలే నిరాహార దీక్షలో భాగంగా ఉన్నటువంటి మా ఈ 5 గ్యారెంటీలు: 1, ఉచిత నాణ్యమైన విద్య మరియు ఉచిత నాణ్యమైన వైద్యం మరియు 200 గజాలలో పక్కా ఇల్లు మరియు 1 ఎకరం సాగు భూమి, ఏదైనా ఒక చిన్న పని ఉపాధి కల్పించాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా ఈ నిరసన రిలే నిరాహార దీక్షలు జిల్లా కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుంది.
అందులో భాగంగా మేము ఒకటే చెప్తున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వందల స్కీములు పెట్టి ఉన్నోడిగా ధనవంతుడిగా అవుతున్నాడు, బీదవాడు ఇంకా బీదవాడుగా అవుతున్నాడు. చిన్న చిన్న వ్యాపారాలు రోడ్లకెచ్చి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు 100, 200, 300 రూపాయలకు మన 2 రూపాయల పనులు అమ్ముకోవడం, చిన్న చిన్న వ్యాపారాలు మరీ ఘోరమైపోయింది పరిస్థితి. ఉపాధి లేక, విద్య లేక, ఉచితమైన విద్య లేక చాలామంది వాళ్ళు విద్య ఉంది కానీ నాణ్యమైన విద్య లేదు. ఈ హాస్టళ్లలో మాకు జరుగుతున్నటువంటి ఇప్పుడు ఫుడ్ పాయిజన్ లేదు. దీనికి కారణం అంటే సరైన ఆహారం పెట్టలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. అంటే హాస్టళ్లలో బతుకుతున్నటువంటి వారికి వారు మనుషులు కాదా? ఈ మానవ హక్కుల ఉల్లంఘన ఇంకెన్ని రోజులు జరుగుతుంది? మా ఈ ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్ధం చేస్తుంది ఈ 5 న్యాయాలపై. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.